రాజధాని అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహం పొట్టి శ్రీరాములకు సంబంధించి విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రారంభోత్సవం అయితే సీఎం చంద్రబాబు చేతుల మీద కూడా జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు చాలా పెద్ద ఎత్తున ఒకవైపు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డూండి రాకేష్ ఉన్నారు. సార్, ఏదైతే రాజధానిలో 58 అడుగుల కాంస్య విగ్రహం అమరావతి ఏదైతే పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వ యోచన నేపథ్యంలో సో ఎట్టకేలకు మొదటి దశ సంబంధించి పూర్తిగా అయిపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా ప్రారంభోత్సవం. ఏం చెప్తారు? ఏదైతే నిర్దేశించిన సమయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మనం చూస్తున్న ఫస్ట్ ఫేజ్లో 58 రోజుల దీక్షకి గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని రేపు ఉదయం 11 గంటలకి అంగరంగ వైభవంగా రాష్ట్ర గవర్నమెంట్ పెద్దలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యువనేత నారా లోకేష్ గారు, బీజేపీ నుంచి మాధవ్ గారు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈ ప్రాంగణానికి వచ్చి నిర్దేశించిన సమయంలో ఏదైతే ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు ప్రజలందరూ కూడా భారీగా తరలి వస్తూ ఉన్నారు. వారికి సంబంధించి సిట్టింగ్ ఏర్పాట్లు కానివ్వండి, మంచినీళ్ళ ఏర్పాట్లు, మజ్జిగ ప్యాకెట్లు, స్నాక్స్, భోజనాలు, బ్రేక్ఫాస్ట్లు, పార్కింగ్, ఫస్ట్ ఎయిడ్, వాష్రూమ్స్ అన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాత్రి అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా క్లియర్ చేసే పద్ధతిలో అందరం కూడా కలిసి పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. రెండో దశకు సంబంధించి ఎటువంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఒక పార్కు కావచ్చు, ఒక మ్యూజియం కావచ్చు, ఆడిటోరియం, జీవిత చరిత్ర తెలుసుకునేందుకు అది కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గుర్తు భావితరాలకి గుర్తుండిపోయేలాగా మీరు చూసే కట్టడాలన్నీ కూడా కట్టడం జరుగుతుంది. లోకల్ ఒక అద్భుతమైన మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, ఫోటో గ్యాలరీ, అదేవిధంగా మినీ థియేటరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వెనక మొత్తం పార్కు, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పిల్లలు ఉచితంగా చదువు అయిపోయిన పిల్లలు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకొని వాళ్ళు ఉద్యోగం ప్లేస్మెంట్ అయ్యేంత వరకు ఇక్కడే ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఇచ్చే విధంగా కూడా మన ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తా ఉంది. తెలుగు ప్రజలు బాగుండాలని ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారో వారి త్యాగ నిరీతిని భావితరాలకి గుర్తుండిపోయేలాగా ఆయన పేరుని ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా యువనేత నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. భారీ బహిరంగ సభ ఏర్పాటు కానుంది. అయితే ఏదైతే దీనికి సంబంధించి ఒకవైపు ఎండలు కూడా చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, ప్రికాషన్ తీసుకోవడం కావచ్చు, అలాగే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? నేను ఇందాకే మీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఆల్ 25,000 మంది పై చిలుకు జనం ఈ ప్రాంగణానికి రాబోతా ఉన్నారు. మనకి ప్రోగ్రామ్ టైం కల్లా అందరూ కూడా రీచ్ అయ్యే విధంగా అన్ని కూడా పాస్ చేయడం జరిగింది. దాదాపు ఒక 5,000 వెహికల్స్ సరిపడా ప్లేస్ అన్నింటినీ కూడా పార్కింగ్ ఫెసిలిటీని అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా భోజనాల ఏర్పాట్లు, దాంతోపాటు మీటింగ్ దగ్గర కూర్చున్న వాళ్ళకి స్నాక్స్, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ కూడా కంటిన్యూ సప్లైని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మీద ప్రేమతో ఈ ప్రాంగణానికి వచ్చిన ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా ప్రభుత్వం మేము ఇద్దరం కలిసి తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేస్తున్నాను. రైట్, డూండి రాకేష్ వస్తారు. ప్రధానంగా ఏదైతే 58 రోజుల దీక్షకు సంబంధించి ఒక ప్రతీకగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది పొట్టి శ్రీరాములకు సంబంధించి. అయితే ఈ విగ్రహం సంబంధించి ఏదైతే ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయనున్నారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే మంత్రి నారా లోకేష్, వివిధ శాఖ మంత్రులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రానున్నారు. అలాగే ఒక అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగనుంది. అలాగే భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఒకవైపు ఎండలు కూడా ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే చర్యలన్నీ కూడా చేపట్టామంటూ కూడా డూండి రాకేష్ చెప్పుకొస్తున్నారు. కేర్ ఫర్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 అమరావతి.